దసరా, దీపావళి ఈ పండుగలు. దసరా వల్ల ఏం నేర్చుకున్నారు? మహిషాసురుణ్ణి దసరా రోజుల్లో అమ్మవారు సంహరించింది. దీపావళికి నరకాసురుడి వధ. వీటి గురించి మనం ఏం తెలుసుకుంటున్నాము? తల్లి, ఆది గురువు అమ్మ. అమ్మ తమ బిడ్డల్లో ఉన్న మంచి చెడులను భరిస్తూ ఉంటుంది. ఎంతకాలం భరిస్తుంది? భరించినంతకాలం భరిస్తుంది. తరువాత ప్రతి మనిషిలో మంచి చెడు, మానవులు, దానవులు, రాక్షసులు ఎక్కడో లేరండి, మనస్సుల్లోనే ఉంటారు వాళ్ళు. దానవులు. మనిషి రాక్షసత్వం అవలంబిస్తే, రాక్షస గుణాలను పెంపొందించుకుంటే రాక్షసుడవుతాడు. మరి ఆ గుణాలను నిర్మూలించాలంటే తల్లి ఒక్కదాని వల్లే అవుతుంది. తల్లి బిడ్డకి మంచి చెడులు నేర్పేది. కాబట్టి ఆమెలోని ఒక ఆదిశక్తిగా తల్లి మారకుండా ఉండాలంటే ఆ తల్లి మాటలు ప్రతి బిడ్డ వినాలి. తను మంచి చెబుతుందా ఆలోచించుకోవాలి కొంచెం సేపు. రాక్షసులు ఎక్కడో ఉన్నారు, మన మనసుల్లోనే స్వభావ రూపంలో ఉంటారు రాక్షసులు. మానవునికి రాక్షస గుణాలు ఎక్కువైన కొద్దీ రాక్షసుల్లా తయారవుతారు. దైవ గుణాలు ఎక్కువైతే, దైవత్వం వారిలో ఉంటే మంచి బాటలో నడుస్తారు. మరి వీరిని నిర్మూలించాలంటే ఎవరికి సాధ్యం? అమ్మవారికి ఒక్కదానికే